ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పవన్ కళ్యాణ్ని దుమ్మెత్తి పోసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకేసారి ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? భవిష్యత్తు ఏమన్నా వాళ్ళకి కనిపించిందా? ఈయన నేటివ్ తెలంగాణ సెంటిమెంట్ను బలంగా గాయపరుస్తున్నాడు. ఈ వివాదాన్ని ముగించాలి, కొనసాగించకూడదు అని చెప్పేసి మాట్లాడిన అందరూ కూడా ఇదంతా బీజేపీ డైరెక్షన్లో నడుస్తుంది, పవన్ కళ్యాణ్ బీజేపీ దీంట్లో నడుస్తున్నాడు. పవన్ కళ్యాణ్ వాళ్ళని గిల్లాడు. ఏమండి మీరు ఆంధ్ర వచ్చి పార్టీ పెడితే మేము కాదన్నామా? మీరు పార్టీ ఆఫీస్ గుంటూరులో పెట్టుకుంటే మేము అభినందనలు తెలియజేస్తాం. గుంటూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పెడితే, అంతకుముందు జనసేనలో పనిచేసిన నాయకుల్ని ఆయన ప్రెసిడెంట్ గా పెడితే మనస్ఫూర్తిగా స్వాగతించాం. ఆ తెలంగాణ అంశంలో నాగేశ్వర్ అంటించినటువంటి మంట ఇది వివిధ రూపాలు తీసుకుంటుంది. ప్రధానమంత్రి గారి పర్యటన, పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్, ఈ రెండు మేజర్ ఇన్సిడెంట్ల మధ్య జరిగిన సంఘటనలు. నమస్తే, తెలుగు వన్ న్యూస్కు స్వాగతం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు 2 రోజులుగా పవన్ కళ్యాణ్ మీద దుమ్మెత్తిపోసినటువంటి పరిస్థితి మనం చూసాం. నేను ఒకటే అడుగుతున్నాను, నేను ఫస్ట్ టైం నిలబడ్డా, జడ్చల ప్రజలు నన్ను గెలిపించిండు. నువ్వు ఫస్ట్ టైం 2 ప్లేస్లు నిలబడితే నువ్వు ఎందుకు ఓడిపోయినావు? మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే, మా తెలంగాణ ప్రజల అయ్య జాగిరే. అయ్యా లోకేష్ గారు, ముందు ఇప్పుడు వానాకాలం వస్తూ ఉన్నది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు రేపు పొద్దుగాలేంది తెలంగాణ నవనిర్మాణాన్ని పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ సభ పెడతాడు. నేనేమంటున్నా అంటే, ఈ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళది ఒకటే ప్రభుత్వం కదా, ఆంధ్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా. వానాకాలం వస్తుంది, మీ సెక్రటేరియట్లో, మీ అమరావతిలో, మీ ముఖ్యమంత్రి గారి కుర్చీ కింద నీళ్ళు రాకుండా చూసుకోండి ఫస్ట్. కానీ ఒకేసారి యూటర్న్ తీసుకొని ఆ కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టాలనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించారని చెప్పారు నిన్న అద్దంకి దయాకర్. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? 2 రోజులుగా ట్రోల్ చేసి పవన్ కళ్యాణ్ని దుమ్మెత్తిపోసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకేసారి ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? భవిష్యత్తు ఏమన్నా వాళ్ళకి కనిపించిందా? ఏమిటి దీనికి సంబంధించి విశ్లేషించడానికి భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. నమస్తే భరద్వాజ్ గారు. నమస్తే అండి. ఏమిటి సార్, పొన్నం ప్రభాకర్ పిసిసి ప్రెసిడెంట్ కూడా మాట్లాడాడు, ఆయన కూడా ట్రోల్ చేశాడు. అయినప్పటికీ ఇప్పుడు ఆయనే ఆదేశించాడు ఆపేయండి అని. ఈ ఆపేయండి అని అడగటం అంటే, ఆదేశించటం అంటే వాళ్ళ పర్పస్ సర్వ్ అయిపోయింది. ఓకే, చేతులు కడుక్కోవాలి అనుకున్నారు, సమయానికి నీరు వచ్చింది, చేతులు కడుక్కున్నారు, తుడి చేసుకున్నారు, అయిపోయింది. ఇంకా అనవసరమైన రాద్ధాంతం చేయకండి, అన్నీ సానుకూలంగానే నడుస్తున్నాయి అనేటువంటి ఒక ఇండికేషన్ వాళ్ళకి ముఖ్యమంత్రి గారు ఇచ్చేశారు. రేవంత్ రెడ్డి గారు ఒక టైంలో కొంచెం సఫకేటివ్గా ఫీల్ అయ్యాడు. ఆ సఫకేషన్కి కారణం ఏంటంటే, ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జరిగిన తర్వాత ఈయన నేటివ్ తెలంగాణ సెంటిమెంట్ను బలంగా గాయపరుస్తున్నాడు అనేది ఆ విగ్రహ ఆవిష్కరణ సభకు ఒక వారం రోజుల ముందు నుంచి మొదలై నెమ్మదిగా ఈయన ఆంధ్ర ప్రాంతపు పాలకుల చేతుల్లో రిమోట్గా మారిపోయాడు అన్నదాకా నెరేటివ్ వెళ్ళిపోయింది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టినటువంటి ఒక రాజకీయ పార్టీకి స్వర్గస్థుడైనటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తుంటే తెలుగుదేశం జెండాలు పుచ్చుకుని వెళ్ళి ఆహ్వానం పలికారు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం హాట్ గా మన ఈయనతో మాట్లాడుతూ ఉంటాడు రేవంత్ రెడ్డి గారితో. ప్రకటనలు కూడా వచ్చినాయి, ప్రకటనలు వచ్చినాయి. ఎవరి పద్ధతిలో వాళ్ళు ఆడుకున్నారు. అప్పుడు కూడా బీఆర్ఎస్ బ్యాలెన్స్గా ఉంది. బీఆర్ఎస్ కాదు మాట్లాడింది, బీఆర్ఎస్ ఇంకా అసలు ఎన్టీ రామారావు గారి విగ్రహాలు మేమైతే ఇంకా ఎన్నో పెట్టుండేవాళ్ళం అన్న లెవెల్లో మాట్లాడారు తప్ప ఈ విగ్రహం గురించి, ఆ జరిగిన సభ గురించి వాళ్ళు ఎక్కడా నెగిటివ్గా మాట్లాడలేదు. వాళ్ళు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు బీఆర్ఎస్. తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించాల్సిన చోట సెక్రటేరియట్ ముందట రాహుల్ గాంధీ తండ్రిని ప్రతిష్ఠించాడు. మళ్ళీ నిన్నగాక మొన్న ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టారు. ఎన్టీ రామారావు గారి విషయంలో మాకేమీ వారి పట్ల వేరే అగౌరవం కానీ ఇంకోటి కానీ లేదు. కేవలం ఇవాళ డైవర్షన్ టాక్టిక్స్తో, డైవర్షన్ గేమ్స్తో టైంపాస్ చేస్తాను అంటే మాత్రం కుదరదు. పవన్ కళ్యాణ్ విషయంలో కూడా వాళ్ళు ఎక్కడా మాట్లాడలేదు. చాలా సైలెంట్గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎవరు జాగీర్ అన్న దగ్గరనే కేటీఆర్ స్పందించాడు అంతవరకు తప్ప నాయకులు ఎవరు సీరియస్గా దాని మీద గొడవకి దిగలేదు. పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా ఈ దేశంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు, మాకు అభ్యంతరం లేదు. మీ అయ్యే జాగీరా? నేను ఒకటి మాత్రం పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ ఖచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరు.
తెలంగాణ భూమిపుత్రుల జాగీరే తెలంగాణ. ఇందులో ఎవరికి అనుమానం కూడా అక్కర్లేదు. కాంగ్రెస్ పార్టీ దిగినంత దూకుడుగా. కానీ ఈ సందర్భంగా ఆయన ఈ నేటివ్ తెలంగాణ పీపుల్లోనూ అలాగే నేటివ్ తెలంగాణ పొలిటికల్ ఆస్పిరెంట్స్ నుంచి గొడవ మొదలైంది. ఏది ఈయన ఆంధ్ర పాలకుల చేతుల్లో పావుగా మారిపోతున్నాడు అనేది. దాన్ని తుడిచేసుకోవాలి అనుకున్నాడు. ఇది ప్రజల మనసుల్లో ఏదో మేరకు ప్రభావం చూపిస్తుంది. ఆ ప్రభావాన్ని తుడిచేయాలి అని రేవంత్ రెడ్డి గారు అనుకున్నాడు. ముందు జాగ్రత్తగా ప్రభావం పడకుండానే. ప్రభావం పడుతోంది అప్పటికే. అంటే యాస్పిరెంట్ లీడర్స్ అంటున్నాను నేను. అందుకే తెలంగాణ రాజకీయాల్లో కాలూనుకోవటానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఈ ఎన్టీ రామారావు విగ్రహావిష్కరణ అనేటువంటి కార్యక్రమాన్ని సీరియస్గానే పట్టించుకుని రేవంత్ రెడ్డి మీద బహిరంగ విమర్శలే ఎక్కుపెట్టి ఈయన మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్తున్నాడు మొత్తం అనేది. నిజానికి ఈయన గెలిచిన సందర్భంగా కూడా ఆ ట్రోల్ జరిగింది. ఈయన చంద్రబాబు గారి శిష్యుడు, అయిపోయింది గురు శిష్య బంధం, ఈయన రోజు అమరావతికి కాంట్రాక్ట్ చేసి ఇక్కడ ఏ నిర్ణయాలు తీసుకోవాలో అవి చెప్తూ ఉంటాడని కూడా మాట్లాడారు. హాట్ లైన్ అన్నారు కదా. కాబట్టి మళ్ళీ తీవ్రంగా అలాంటి ట్రోల్ జరిగింది ఈయన మీద. ట్రోల్ కంటే కూడా బహిరంగంగా పేర్లు చెప్పి మరీ మాట్లాడారు జనాలు. దీన్ని ఎలా కడుక్కోవాలి అనుకుంటుండగా ఆయనకి అందివచ్చిన అవకాశంలాగా పవన్ కళ్యాణ్ హైదరాబాద్ సభ అనేది దీన్ని మనం వాడుకోవచ్చు అని డిసైడ్ అయ్యారు. దీన్ని ఒక ట్యాంక్గా పెట్టుకుని ఈ నీళ్లతో మనం చేతులు గడిగేసుకోవచ్చు అనేది ఆయనకు అర్థమైంది. ఇమ్మీడియట్గా సెంటిమెంట్ ఈయన రెచ్చగొట్టాడు. ఆ సీన్ని ఈయన కంట్రోల్లోకి తీసేసుకున్నాడు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ని. విచిత్రంగా పవన్ కళ్యాణ్ గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడటానికి ముందు వరకు గొడవ చేసిన వాళ్ళందరూ ఎవరైతే పొలిటికల్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు మౌనం వహించారు. పవన్ కళ్యాణ్ మీటింగ్ రోజు వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఒకవేళ మీటింగ్ జరిగితే అక్కడికి వెళ్ళి ఏదైనా ధర్నా చేద్దాం అనుకుని ఉండొచ్చు. కానీ అంత పెద్ద సీరియస్ ధర్నా అయి ఉండకపోయేది. అది వెళ్ళి ప్లకార్డుల ప్రదర్శన లాంటివి చేసుండేవాళ్ళు. కానీ ఎవరో వస్తారు, ఏదో బీభత్సం జరిగిపోతుంది ఇక్కడ అని చెప్పి పర్మిషన్ నిరాకరించడం దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు మొదలుపెట్టి మీకు ట్రాఫిక్ ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత ఎవరన్నా ధర్నాలకు వస్తే ఇక్కడ కంట్రోల్ చేయడం కష్టం, కాబట్టి మీరు సభ పెట్టుకోవడానికి వీల్లేదు అన్నారు అని. ఆ సందర్భంగా ఇదే దయాకర్ గారు మాట్లాడుతూ ఇంట్లో ప్రెస్ మీట్ కూడా జరగనివ్వం అన్నాడు. కనీసం మా ఇంట్లో ప్రెస్ మీట్కైనా అవకాశం ఇవ్వమని చెప్పి అడుగుతున్న పరిస్థితుల్లో ఆ ప్రెస్ మీట్కు అవకాశం ఇవ్వడము కుదరదు అని చెప్పడానికే ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేసింది అద్దంకి దయాకర్. ఫైనల్గా అది జరిగింది. ఆయన ప్రెస్ మీట్ పేరుతో ఒక బహిరంగ సభ నడిపాడు. వాళ్ళు ఇండోర్ మీటింగ్లో ఏం మాట్లాడవుతారో అదే మాట్లాడాడు ఆయన. అక్కడ పర్పస్ అయిపోయింది. ఆయన పని కంప్లీట్ అవ్వడానికి అవకాశం మళ్ళీ వీళ్ళే కల్పించారు. ఆయన ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మీద కూడా దాడి చేశాడు. ఆ పర్పస్ కూడా నెరవేరిపోయింది. కాబట్టి అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ గొడవ ఎందుకు, ఇమీడియట్గా ఆపేయండి అని చెప్పాడు ఆయన. ఆపేశారు. మళ్ళీ యథాస్థితి కొనసాగుతోంది. ఇప్పుడు కొత్త అంశం కోసం వెతుకుతోంది ఇప్పుడు మీడియా. ఆ వెతుకుతున్న టైంలో అనుకోకుండా వాళ్ళకి పవన్ కళ్యాణ్కి రిలేటెడ్గానే ఇంకొక గొడవ దొరికింది. ఇప్పుడు ప్రస్తుతం దాని మీద డ్రైవ్ అవుతున్నారు. ఏది ప్రకాష్ రాజు బండ్ల గణేష్ వివాదం. అటు డైవర్ట్ అయిపోయింది మీడియా. కానీ పొలిటికల్ సర్కిల్స్లో పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, దీని మీద నేటివ్ తెలంగాణ మేధావులు మాట్లాడుతున్నారు ఇప్పుడు. కానీ విచిత్రం ఏమిటంటే పవన్ కళ్యాణ్ గురించి ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడినటువంటి ప్రస్తావించినటువంటి ఆ సన్నివేశంలో తెలంగాణ ప్రస్తావన లేదు. తెలంగాణ అస్తిత్వవాదానికి సంబంధించిన అంశము లేదు. ఇప్పుడు అదే కాకుండా ఇప్పుడు ఈ ఎపిసోడ్లో నిన్న కూననేని సాంబశివరావు గారు సిపిఐ ఎమ్మెల్యే, అవును, ఆయన నేతృత్వంలో ఒక జరిగింది రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆ రౌండ్ టేబుల్ అంశం కూడా ఇదే. అవును, ఈ వివాదాన్ని ముగించాలి, కొనసాగించకూడదు అని చెప్పేసి మాట్లాడిన అందరూ కూడా ఇది అంతా బీజేపీ డైరెక్షన్లో నడుస్తుంది, పవన్ కళ్యాణ్ బీజేపీ దీంట్లో నడుస్తున్నాడు, అందుకే బీజేపీ రాష్ట్రంలో ఎక్కడ వేళ్ళు ఉనుకుంటుంది వీళ్ళతో అడ్డం పెట్టుకొని, ఆ ప్రమాదం ఏదో వస్తుంది అన్నట్టు తెలంగాణకి
అదో ప్రమాదంగా చూపించే ప్రయత్నం జరిగింది నిన్న. అవునండి, బీజేపీ వాళ్ళకి పవన్ కళ్యాణ్తో గతంలో స్నేహం ఉంది. ఇప్పటికి కూడా ఉంది కదా, వాళ్ళు కలిసి ప్రయాణం చేశారు. ఇప్పటికి కూడా ఉంది కదా, కొనసాగుతూనే ఉంది కదా. ఆంధ్రాలో సిపిఐతో సిపిఐ కాదు, పవన్ కళ్యాణ్ను బీజేపీ ఉంది. ఓకే, అంటే సిపిఐతో కూడా ఆయనకు రిలేషన్ ఉంది. అవును, సిపిఐ సిపిఎంలతో ఆయన కలిసి ట్రావెల్ చేశాడు 19 ఎన్నికల్లో ఆంధ్రాలో. కాబట్టి ఆయన ఏమిటి అనేది వీళ్ళకి తెలుసు క్షుణ్ణంగానే. తెలిసినప్పటికీ అంటే ఇప్పుడు ఆయన తెలంగాణలో అడుగు పెట్టడం వెనకాల బీజేపీ వ్యూహం ఉందనే విషయం అందరికీ తెలుసు. బహిరంగ రహస్యమే. ఆయన ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా దిగాడు. అవును. నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ దిగబోతోంది. దిగిన తర్వాత కాంగ్రెస్ నుంచి కొంతమందిని ఇటువైపుకి లాగుతారు. అంటే కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టడానికి ఒక పెద్ద ఐక్య సంఘటన చేయాల్సినంత అవసరం లేదు రాష్ట్రంలో, తెలంగాణలో పర్టికులర్గా. వీళ్ళు ఏ లెవెల్లో ఊహిస్తున్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డిని దింపడం కోసం 2009 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు మహాకూటమి అని ఒక ఇది చేశాడు, ఒక ప్రయోగం. ప్రజారాజ్యం లేకపోతే అది గెలిచి ఉండేది, కానీ ప్రజారాజ్యం రావటం వలన వాళ్ళు ఓడి వైఎస్ గెలిచాడు. అలాంటి ఒక ప్రయోగం ఏదో చేయబోతున్నారు అనేటువంటి ఒక నెరేటివ్ని కల్పించారు. కాంగ్రెస్ వ్యతిరేక కూటమి 2009. ఇప్పుడు కూడా అలాంటి కూటమి ఏదో చేయబోతున్నారు 28 కూడా ఒక ప్రచారం. అయితే ఇంత చేయవలసినటువంటి అవసరం లేదు. ఒకవేళ అదే స్కీమ్ అంటే వాళ్ళందరినీ ఒక చోటకు తీసుకొచ్చే ప్రయత్నంలో కూడా బీఆర్ఎస్ని కంట్రోల్లోకి తీసుకోవాలనే వ్యూహం ఉండుండొచ్చు. అందుకని బీఆర్ఎస్ ఈ విషయంలో ఏం మాట్లాడినా తనకు చుట్టుకుంటుంది అని చెప్పి ఎన్టీ రామారావు గారి విషయంలో కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఎపిసోడ్లో కావచ్చు, వాళ్ళు సాధ్యమైనంత వరకు నాలిక చేత్తో పట్టుకుని మాట్లాడారు. ఎటువంటి పరుష పదజాలము వాడకుండా. అంటే మేం తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాము అనే ఇంప్రెషన్ రాకూడదు అనుకున్నారు. పవన్ కళ్యాణ్ వాళ్ళని గిల్లాడు. ఏమండి, మీరు ఆంధ్ర వచ్చి పార్టీ పెడితే మేము కాదన్నామా? మీరు పార్టీ ఆఫీస్ గుంటూరులో పెట్టుకుంటే మేము అభినందనలు తెలియజేస్తాం. మా పార్టీ నాయకుడిని తీసుకుపోయి మీరు నాయకుడిగా పెట్టుకున్నారు, అక్కడ మేము కాదన్నామా? ఇవన్నీ మాట్లాడాడు ఆయన. కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి పెట్టి ఆంధ్రాలో పార్టీ పెట్టినప్పుడు స్వాగతించిన వాడిని నేను. ఒక పార్టీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా ఆ రోజున తెలంగాణ మనకి గుంటూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పెడితే, అంతకుముందు జనసేనలో పనిచేసిన నాయకుల్ని ఆయన ప్రెసిడెంట్ గా పెడితే మనస్ఫూర్తిగా స్వాగతించాం. అయినప్పటికీ వాళ్ళు స్పందించాల. గిల్లినప్పటికీ వాళ్ళు స్పందించకుండా ఉండటానికి కారణం కేసీఆర్ గారు అసలు ఈ సినిమా కొంతకాలం నడవనిద్దాం, నడిచిన తర్వాత మన పొలిటికల్ ప్రోగ్రామ్ ఏంటనేది అప్పుడు డిసైడ్ చేద్దాం, ఈ లోపల తొందరపాటు ప్రకటనలు ఇచ్చి ఎక్కడా ఇరుక్కుంటాం అనవసరంగా, వద్దు, అలాంటి ప్రయత్నాలు చేయకండి అని చెప్పి ఆయన సీరియస్గా కింది స్థాయి క్యాడర్కి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోయినాయి. అందుకని ఎవరికి వారు సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు దాన్ని కేసీఆర్కి చుట్టడం కోసం బయట నుంచి ప్రయత్నాలు మొదలైనాయి. అలాగూ చుట్టి అతను కూడా లాగాలి అనేది విషయం. అందుకని కొంతమంది నేటివ్ తెలంగాణ మేధావుల్ని మొదలుపెట్టారు. బీజేపీయే వ్యూహాత్మకంగా రంగంలోకి దింపి, మీరు ఇది వాంటెడ్గా ఆంధ్ర తెలంగాణ మధ్య ఒక విభజన తీసుకొచ్చి పబ్బం గడుపుకోవటానికి కేసీఆర్ గారే ఈ వివాదం రేపాడు. మన జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం వెనకాల, ప్రొఫెసర్ నాగేశ్వర్ వెనకాల, ఈ మొత్తం జరుగుతున్నటువంటి అన్ని ఎన్టీ రామారావు గారి విగ్రహానికి వ్యతిరేకంగా జరిగినటువంటి కార్యక్రమాల వెనకాల, వీటన్నిటి వెనకాల కేసీఆర్ ఉన్నాడు అనేది ఏదో పద్ధతిలో ఎస్టాబ్లిష్ చేసి, కేసీఆర్ నీ కుట్రలు సాగవు, మేము గమనిస్తున్నాం, ఇంకా నువ్వు అన్నదమ్ములుగా విడిపోయిన వాళ్ళలో మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేయకు, మనం ఏమిటో మనకు తెలుసు, మన సమర్థత ఏంటో మనకు తెలుసు, మనం ముందుకు వెళ్దాం అని గంభీరంగా మాట్లాడించేస్తున్నారు. మొదలుపెట్టారు. దాన్ని ఇప్పుడు ఈ మాటల్ని ఆంధ్ర మేధావులు అభినందిస్తున్నారు, హర్షిస్తున్నారు. బాగుంది, అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు దాన్ని వాళ్ళు షేర్ చేస్తున్నారు విపరీతంగా. ఇప్పుడు తెలంగాణ విఠల్తో ఒక ఇంటర్వ్యూ చేశాడు ఈయన సతీష్ గారు. ఆ ఇంటర్వ్యూకి ఇప్పుడు ఆంధ్రాలో విపరీతంగా అభిమానులు తయారయ్యారు. వాళ్ళకి కావాల్సింది ఇదే, ఇలాంటి అభిప్రాయాలు ఇప్పుడు సర్క్యులేషన్లోకి రావాలి అని. ఇప్పటికీ ఆ వివాదాన్ని అలా లైవ్లో ఉంచే ప్రయత్నం చేస్తోంది బీజేపీ.
దాన్ని సద్దుమణిగేలాగా, అంటే కాంగ్రెస్ పార్టీ వరకు తన అవసరం పూర్తి అయిపోయింది. అవును, వాళ్ళు చేతులు కడిగేసుకుని సైలెంట్ అయిపోయారు. మేము తెలంగాణ పరిరక్షకులమే, అవును, తెలంగాణ సంస్కృతి అన్నిటికీ మేమే ఇప్పుడు మాత్రమే ఛాంపియన్లు అని చెప్పేసుకున్నారు. అయిపోయింది, దులిపేశారు, సైలెంట్ అయ్యారు. అది వ్యూహాత్మకం అని ప్రపంచానికి అర్థమైపోయింది. ఇప్పుడు వాళ్ళు ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టడం ద్వారా ఆంధ్ర ప్రాంతపు వాళ్ళకు కూడా మేమే రక్షకులం అనే ఇంప్రెషన్ వాళ్ళకి ఇచ్చేసాం. కాబట్టి ఆ ఓట్ బ్యాంకుకి ఇబ్బంది లేదు, ఈ ఓట్ బ్యాంకుకి ఇబ్బంది లేదు, మనం సేఫ్గా ఉన్నామనేటువంటి ఒక ఇంప్రెషన్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చాడు రేవంత్ రెడ్డి గారు. ఆ మేరకు వాళ్ళు సంతృప్తిగానే ఉన్నారు. అయిపోయింది. ఇప్పుడు కార్యక్రమం వీళ్ళది, బీజేపీది. వీళ్ళు ఇప్పుడు మీరు కూటమిలోకి వస్తారా చస్తారా అని చెప్పి వాళ్ళని పట్టుకున్నారు. బీఆర్ఎస్. ఓకే, మనం అందరం కలిసి నిలబడదాం కాంగ్రెస్కి వ్యతిరేకంగా. కాంగ్రెస్ ముక్త తెలంగాణ ఏర్పాటు చేయాలంటే మనందరం కలిసి నిలబడాలి. కాబట్టి మీరు కూడా మాతో చేతులు కలపండి అని ఆయన మీద ప్రెజర్ పెడుతున్నారు. ఆ ప్రెజర్ కూడా గమనిస్తున్నాడు తప్ప రియాక్ట్ కావట్లేదు ఆయన. కానివ్వండి, ఇవన్నీ మనకు అలవాటే, 4 రోజులు కళ్ళు మూసుకుంటే అన్నీ సర్దుకుంటాయి అన్నట్టుగా ఆయన ఎవరిని మాట్లాడొద్దని చెప్తున్నాడు. అప్పటి పరిస్థితి చూద్దాం, ఎన్నికలు వచ్చే నాటికి ఎట్లా ఉంటుందో. అంతే. ఈ లోపల మన పనులు మనం చేసుకుందాం, మన క్యాడర్ని మనం కాపాడుకుందాం, చాలా, అంతకు మించి ఓవర్ యాక్షన్ అక్కర్లేదు అని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసినాయి అందరికీ. బీఆర్ఎస్ని అలా ఉంచినప్పటికీ వాళ్ళు కాంగ్రెస్ని లోపల నుంచి బద్దలు కొట్టి పవర్ తెచ్చుకోగలరు అనే విషయం కూడా ఆయనకు తెలుసు. ఇది బీజేపీ ఏది కేసీఆర్ గారికి ఆ జ్ఞానం ఉంది. అలాగే వీళ్ళందరినీ ప్రవేశపెట్టడం వ్యూహాత్మకమే. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీల నుంచి నెమ్మదిగా తెలుగుదేశం పాత నాయకుల్ని కొంతమందిని లాగి ఇటు పంపిస్తారు. కొత్త క్యాడర్ని కొంతవరకు జనసేన వైపుకు డ్రైవ్ చేయిస్తారు. ఇలా నెమ్మదిగా దాన్ని నిర్వీర్యం చేయటం అనే కార్యక్రమం మొదలవుతుంది. అంకురార్పణ ఏది జనసేన ఇక్కడ ఆఫీస్ పెట్టిన మరుక్షణం, తెలుగుదేశం అఫీషియల్గా నేను వస్తున్నాను అని చెప్పిన మరుక్షణం ఈ యాక్టివిటీ మొదలైపోతుంది. రోజువారీ తిట్టుకోవటాలు కూడా మొదలవుతాయి. ఒక ఘర్షణాత్మక వాతావరణం క్రియేట్ అవుతుంది కార్పొరేషన్ ఎలక్షన్ నాటికి. నువ్వా నేనా అని. కార్పొరేషన్ ఎలక్షన్ అయ్యాక మళ్ళీ సద్దుమణిగి ఎవరి యాక్టివిటీలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. దీన్ని వాడుకోవాలి. దీన్ని వాడుకొని కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఎవరి ప్రజెన్స్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి అనే కార్యక్రమంలో ఉన్నారు ఇప్పుడు అందరూ. దానికోసం వ్యూహం. వచ్చే ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ కాషాయ ప్రభుత్వం ఏర్పడి తీరుతుంది అనేది అర్థమైపోయింది. కేసీఆర్ గారి గొడవ ఏంటంటే ఈ 5 ఏళ్ళు కాంగ్రెసు, ఆ తర్వాత 5 ఏళ్ళు బీజేపీ, ఆ తర్వాత నా పార్టీ ఉంటుందా ఏమైపోతుంది అనేటువంటి ఒక ఆందోళనతో ఉన్నాడు ఆయన. ఆయన ఉంటాడా లేదా అనేది వేరే గొడవ. పార్టీ భవిష్యత్తు మీద ఇప్పుడు ఆయన ఆలోచిస్తున్నాడు. ఓకే, ఏమిటి దీని భవిష్యత్తు అనే దాని మీద ఆయన ఎలా కదలాలో అర్థం కాక మౌనంగా ఉండటం మంచిది అనేటువంటి ఒక తాత్విక దీనికి వచ్చేసాడు. ఆ ప్రశాంతతతో ఉంటున్నాడు ఆయన. కానీ వీళ్ళు ఆయన అలా ఉంచేలా కనిపించడం లేదు. అదేలేండి, ఏదో ఒక ఇచ్చేసి లాగాలి, టెంప్ట్ చేసి రొచ్చులోకి లాగాలి. ఒక మాట మాట్లాడించేసి అక్కడి నుంచి రొచ్చులోకి లాగి దాన్ని రచ్చ చేసి లాక్కు రావాలనేది వాళ్ళ వ్యూహం. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఒక క్లియర్ ఇండికేషన్ ఏంటంటే వాళ్ళు ఎన్టీ రామారావు గారి సందర్భంగా వచ్చిన గొడవలన్నీ కడిగేసుకుని సైలెంట్ అయిపోవడం, అంటే స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరిగినట్టు, ఆపేస్తే ఆగిపోయినట్టుగా తయారైంది పరిస్థితి. ఆపేశారు దాన్ని, ఆగిపోయింది తక్షణం, ఇమ్మీడియట్గా ఆగిపోవటం అనే దగ్గర కాంగ్రెస్ పార్టీని కూడా బీజేపీ నడిపిస్తోంది అనే విషయం అర్థమవుతోంది. ఓకే, అంటే రేవంత్ రెడ్డి గారు ఇష్యూ పట్ల సీరియస్నెస్ కాదు, వాళ్ళ ఒరిజినల్ ప్రోగ్రాం ఆంధ్ర ఓట్ బ్యాంక్ని కన్సాలిడేట్ చేయటం, పవన్ కళ్యాణ్ని తెలుగుదేశాన్ని దించడం వెనకాల వ్యూహం అదే. అది దాని ద్వారా ఆ ప్రోగ్రాం నెరవేరాలి. తెలుగుదేశము జనసేన అనే తన భాగస్వాములు ఆంధ్ర ఓట్ బ్యాంక్ని కన్సాలిడేట్ చేసి టువర్డ్స్ బీజేపీ డ్రైవ్ చేస్తారు వాళ్ళు. ఆ డ్రైవింగ్ జరుగుతూ ఉండగా తెలంగాణ ఓట్ బ్యాంక్ని వీళ్ళు సెక్యూర్ చేసుకుంటారు. కలిసి వస్తే బీఆర్ఎస్ని కలుపుకుంటారు, లేదు అంటే కనుక టీఆర్ఎస్ని లాక్కుంటారు. ఏది కవిత గారి పార్టీ లాక్కుని మేమే తెలంగాణ ఛాంపియన్స్ని అని చెప్పించి ఇంకొంతమంది నేటివ్ తెలంగాణ మేధావుల్ని కూడా లాగి వాళ్ళతో ఒక ప్రత్యేకంగా ఒక పార్టీ పెట్టించి ఆ పార్టీని విలీనం చేసేసుకుని
అలా తెలంగాణ ఓట్ బ్యాంకును కూడా మ్యాక్సిమం సెక్యూర్ చేసుకుని అది ఇంకొక చోట డీవియేట్ కాకూడదు. బీఆర్ఎస్కి డీవియేట్ కాకుండా చూసుకుంటారు, కాంగ్రెస్కి వెళ్లకుండా చూసుకుంటారు. అంతే, ఇంతకంటే సింపుల్ వ్యూహం లేదు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ రాబోతోంది అనేది చాలా స్పష్టంగా ఇప్పుడు అర్థమైపోయింది. తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నది నిజమే. బీజేపీ ఎంటర్ అవుతుంది, మనకి ప్రమాద గంటికలు మోగుతున్నాయి అనేది ప్రమాదమే అయిపోయింది పరిస్థితి. నిన్నటి సన్నివేశంతో చాలా క్లారిటీ వచ్చేసింది. ఓకే, అంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన కంట్రోల్లో ఉన్నాడు అనేది స్పష్టం. అందుకని అది బీజేపీయేతర పార్టీలన్నీ కూడా పర్టికులర్గా లెఫ్ట్ పార్టీస్ అన్నీ గందరగోళపడుతున్నాయి. అలాగే నాగేశ్వర్ గారి మీద జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న లెఫ్ట్ బ్యాచ్ అని టార్గెట్ చేసి వాళ్ళని విడగొట్టి దాడి చేస్తున్నారు ఇప్పుడు. ఓకే ఓకే, ఏది సంజయ్ గారు, విమల గారు, ఓకే, వీళ్ళందరి మీద ఇప్పుడు ప్రత్యేకంగా సోషల్ మీడియాలో దాడి జరుగుతోంది. ఓకే, అంటే ఇప్పుడు ఆ తెలంగాణ అంశంలో నాగేశ్వర్ అంటించినటువంటి మంట ఇది వివిధ రూపాలు తీసుకుంటుంది. అంతే, వివిధ రూపాలు తీసుకుని చివరికి దీని అంతటికి మూలం బీజేపీ. అంటే ఒక సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్లు వరుసగా ఒక 20 రోజుల పరిధిలో జరిగిపోయినాయి. అవును, ఈ మొత్తం ఎపిసోడ్కి ప్రారంభం ప్రధానమంత్రి గారి పర్యటన. అవును, ప్రధానమంత్రి గారి పర్యటన, పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీటు, ఈ 2 మేజర్ ఇన్సిడెంట్ల మధ్య జరిగిన సంఘటనలు. ఇది సినిమా. ఈ సినిమాలో ఇంటర్వల్ బ్యాంగు ఈయన నాగేశ్వర్, క్లైమాక్స్ పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా నరేంద్ర మోడీ గారు. ఇలా సెట్ చేసి ఒక స్క్రీన్ ప్లే ఆర్డర్లో వాళ్ళు సినిమా చూపించేశారు. మేము అంటే ఈజీగా బీజేపీ విన్ అవుతుంది అనేటువంటి వాతావరణం ఇప్పుడు ప్రజల మనసుల్లోకి వెళ్ళిపోయింది. అది వెళ్ళటమే వాళ్ళ లక్ష్యం కదా. అంతే, అది అయిపోయింది. అది ఎప్పుడు జరిగిందో ఇక్కడ లెఫ్ట్ పార్టీల్లో భయం మొదలై మన భవిష్యత్ ఏమిటి అని చెప్పి వాళ్ళు కూర్చుని మాట్లాడుకునే ప్రయత్నం మొదలుపెట్టి కరెక్షన్ ప్రోగ్రాం. ఇప్పుడు తమ శక్తుల మీద జరుగుతున్నటువంటి దాడి సందర్భంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ గురించి మాట్లాడక తప్పని పరిస్థితి ఏర్పడింది. అట్లా కాదు, నిన్న సాంబశివరావు గారు మాట్లాడుకుంటే నాగేశ్వర్ గారు అద్భుతమైన మేధావి, ఆయన మన సంపద, అవును, దీన్ని కాపాడుకోవాలి, ఆయన దాడి జరగకుండా చూడాలి. అది ఎవరు దాడి చేస్తున్నారు ఆయన మీద, ఎవరు చేశారు? అంటే నాగేశ్వరిని ప్రొటెక్ట్ చేసుకోవటం కన్నా కూడా లెఫ్ట్ పేరుతో జరుగుతున్నటువంటి దాడుల నుంచి తమ గురించి బయట మాట్లాడే గొంతుల్ని కాపాడుకోవాలి అనే ఇంటెన్షన్ కనిపించింది సాంబశివరావు గారిలో. సాంబశివరావు గారు మాత్రమే కాదు, నిన్న అందులో పాల్గొన్నటువంటి దాదాపు అందరూ అదే మాట్లాడారు, జడ్జి గారితో సహా. ఆయన కూడా అదే మాట్లాడాడు. వాక్ స్వాతంత్రం ఉంది అనుకుని మనం వ్యూహాత్మకంగా లేకపోతే చాలా దెబ్బతింటాం అన్నాడు ఆయన. అంటే వ్యూహాత్మకం అనే పదం వాడటం వెనకాల చాలా పెద్ద సెన్సే ఉంది. ఓకే, అవతల వాడు ఏ పని చేసినా వ్యూహంతో చేస్తున్నారు. మొత్తానికి మోడీ గారి పర్యటన తెలంగాణలో ఒక ప్రకంపనలు పుట్టించడం వివిధ రూపాల్లో మాత్రమే కాదు, వాళ్ళు స్థిరీకరణ జరిగింది. ఆయన పర్యటన నుంచి పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ వరకు సీక్వెల్గా చూస్తే వాళ్ళు ముగ్గు వేయటం మాత్రమే కాదు, ఒక కాన్ఫిడెన్స్ని నింపారు. ఇప్పుడు వాతావరణం అనుకూలంగా ఉంది. ఈ ఎపిసోడ్లో కూడా ఎక్కడా బీజేపీ అధికారికంగా మాట్లాడిన సందర్భాలు లేవు. వాళ్ళు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాతనే ఎందుకు పెట్టకూడదు, కేసీఆర్ గారు అక్కడికి వెళ్ళలేదా, ఇక్కడికి వెళ్ళలేదా, పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తే నష్టం ఏంటి, పవన్ కళ్యాణ్ వస్తే ఇబ్బంది ఏంటి అని ఆ ఒక్క లైన్నే వాళ్ళు తీసుకున్నారు. ఆ ఒక్క లైన్ తీసుకొని మాట్లాడుతున్నారు. రఘునందరావు గారు మాట్లాడినా, అరవింద్ గారు మాట్లాడినా, రామచంద్రరావు గారు మాట్లాడినా. వాక్ స్వాతంత్రం అలాగే సభా స్వాతంత్రం ఉంది కదా, ఎక్కడికైనా పోతారు, ఎవరైనా పెట్టుకుంటారు. మీరు పోయారు కదా, మహారాష్ట్ర వెళ్ళారు, బెంగాల్ వెళ్ళారు, ఆంధ్రప్రదేశ్. కాంగ్రెస్ ఇంటిగ్రిటీని రోడ్డు మీదకి లాక్కొచ్చారు. మీరు తెల్లారు లేస్తే ప్రతి రాష్ట్రం మీది జాతీయ పార్టీ. పైగా పవన్ కళ్యాణ్ గారేమో కాంగ్రెస్ని టార్గెట్ చేశాడు. వాయనాడులో మీ నేత ఫోన్ చేస్తాడు, ఆయన రాహుల్ ప్రియాంక గాంధీ పోటీ చేస్తుంది,
అంతకంటే ముందు మీ నేత ఇందిరాగాంధీ వచ్చి మెదక్లో పోటీ చేస్తారు, మీ ప్రధానమంత్రి నంద్యాలలో పోటీ చేస్తారు, మీరైతే అన్నీ చేయొచ్చు, మిగతా వాళ్ళు రావద్దంటారా? ఆవిడ ఎమర్జెన్సీ తర్వాత కర్ణాటక నుంచి కదా గెలిచింది. వాళ్ళేమో పవన్ కళ్యాణ్ గారేమో అటు కాంగ్రెస్ మీద పడ్డాడు, బీజేపీ వాళ్ళేమో టీఆర్ఎస్ మీద పడ్డారు, బీఆర్ఎస్ మీద పడ్డారు. బీఆర్ఎస్ మీద అంటే బీఆర్ఎస్ని లాగాలనేది వాళ్ళ వ్యూహం. అదే మొత్తం మీద వాళ్ళకి చుట్టాలి. కాంగ్రెస్ అనేది సెకండరీ వాళ్ళకి. ఇక్కడ కాంగ్రెస్ని పట్టించుకోవట్లే వాళ్ళు, బీఆర్ఎస్నే వాళ్ళు టార్గెట్ చేసి మాట్లాడారు. నిన్న అరవింద్ గారు మాట్లాడినా ఎవరు మాట్లాడారు? బీఆర్ఎస్ ఏమో అసలు స్కీమ్ బీఆర్ఎస్ది అని చెప్పి అంటగట్టాలి, వాళ్ళకి చుట్టాలి. ఓకే, కాంగ్రెస్ వ్యవహరించిన తీరు బాలేదు అనాలి. ఈ రెండు చెప్పేస్తే వాళ్ళ బాధ్యత తీరిపోతుంది. అందుకని ఆ బాధ్యత ఏమో పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్పారు, కాంగ్రెస్ బాధ్యత బీఆర్ఎస్ వీళ్ళు టేకప్ చేశారు. బాగానే నడిచింది, మొత్తం స్క్రీన్ ప్లే ప్రకారమే వెళ్ళింది ఇప్పటి వరకు. లేదు, అలా అందరికీ క్లారిటీలు వచ్చేసినాయి. ఎవరు ఏమిటి అనేది, ఎవరు ఏ వైపు ఉన్నారు, ఏం జరగబోతోంది అనే దానికి సంబంధించి తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ డెఫినెట్గా అంటే ఆయన చెప్పినట్టుగా మనం కాషాయ ప్రభుత్వంతో ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నాం అని చెప్పాడు ఆయన. అది జరుగుతుంది, అది జరగటానికి రంగం సిద్ధమైంది. రేపు ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఆయన అలా ఒకసారి ప్రణమిల్లి వేదిక మీద తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను సాష్టాంగ దండ ప్రణామములు ఆచరిస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అనే సన్నివేశాన్ని ఎక్కడైతే మన మీటింగ్ జరిగిందో అదే పెరేడ్ గ్రౌండ్స్లో చూసే అవకాశం ఏదో ఉంది అనేటువంటి ఇండికేషన్ అయితే నాకు కనిపిస్తోంది. చాలా వాతావరణం క్రియేట్ చేశారు, అందులో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి, దాని నుంచి ఎలా తెలంగాణని కాపాడుకోవాలి అనేది ఇప్పుడు వామపక్షాలకి కాంగ్రెస్ అంటే నేటివ్ కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్లో కూడా ఒక అభద్రత మొదలైంది. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో దెబ్బ తగిలితే టోటల్గా సౌత్ మొత్తం లేచిపోతుంది. కర్ణాటక అనేది జస్ట్ ఊరికేనే ఉందని అయిపోయింది. వాళ్ళ తమిళనాడులో స్టాలిన్ చెప్పేశాడుగా, ఇండియా కూటమి మీటింగ్కి నేను హాజరు కావడం లేదు అని చెప్పేశాడు ఆయన. అది క్లోజ్, తమిళనాడు క్లోజ్ అయింది. ఆయన ఎప్పుడైతే కనిమొళితో లెటర్ పంపించాడో లోక్సభ స్పీకర్కి, ఈ పరిణామాలన్నీ ఊహిస్తున్నవి. కానీ ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ అనేది కీలకం సౌత్లో, మిగిలిన రాష్ట్రాల గొడవ కాదు. తెలంగాణ కాంగ్రెస్ అనేది కీలకం. తెలంగాణలో కాంగ్రెస్ డిస్టర్బ్ అయిపోతే సౌత్ ఇండియాలో కాంగ్రెస్ ఉండదు. కేరళ అంటున్నారు కానీ కేరళని కూడా తుడుస్తారు. కేరళని తుడవటానికి వాళ్ళ ఆపరేషన్ ఆల్రెడీ మొదలైంది. తెలంగాణ కాంగ్రెస్ పోతే కర్ణాటకలో ఈజీగా ట్యాకిల్ చేసేస్తారు. కాబట్టి దీన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది ఆలోచించాలి. అందుకని వాళ్ళ దృష్టి అంతా తెలంగాణనే చెప్తున్నారు. బీజేపీ జాతీయ నాయకులు కానీ అందరూ కానీ మా టార్గెట్ తెలంగాణ టార్గెట్ తెలంగాణ, దాని పేరు కూడా పెట్టారు, ఆపరేషన్ తెలంగాణ, టార్గెట్ తెలంగాణ. సరే, చూద్దాం భవిష్యత్తులో బీజేపీ ప్రయత్నాలు ఫలిస్తాయా, బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతుంది, ఇవన్నీ భవిష్యత్తులో మనం చూడబోతాం. మళ్ళీ మరొక అంశంతో కలుసుకుందాం.